కాకినాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ బలం ఉన్న నేపథ్యంలో ఆయన గెలుపు ఖాయమంటూ ఇప్పటికే సర్వేల్లో వెల్లడి అయింది. ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేల్లో కూడా చలమలశెట్టి సునీల్ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు అంటూ తేలిపోయింది. ఈ నేపథ్యంలో సునీల్ భారీ మెజారిటీ కోసం ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన కాకినాడ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. అందులో భాగంగా తాను ఎంపీగా గెలిస్తే కేంద్రం నుంచి ఏం తీసుకువస్తాను, ఎలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అనే విషయాల గురించి ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారంను సాగిస్తున్నారు. తాజాగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ కాకినాడ తీరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాను. ఇండియా తీర ప్రాంతాల్లో ఏపీలోనే 974 కిలోమీటర్లు ఉంది. ఇంత భారీ తీర ప్రాంతం ఉండడం అనేది ఏపీకి అదృష్టం. కేంద్ర ప్రభుత్వంను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా కాకినాడను సింగపూర్ మరియు జపాన్ల స్థాయిలో అభివృద్ధి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కేంద్ర మంత్రులతో మరియు పార్లమెంట్లో మాట్లాడి నేను కాకినాడ తీరాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు తీసుకువస్తాను, ప్రాజెక్టులను తీసుకువస్తాను. నన్ను గెలిపించడం ద్వారా కాకినాడ ప్రజల అభివృద్ధిలో గతంలో ఎప్పుడూ చూడని ప్రతిఫలాలను చూపిస్తాను. నన్ను గెలిపించడం ద్వారా కాకినాడ ప్రజలకు అభివృద్ధిలో గతంలో ఎప్పుడూ చూడని ప్రతిఫలాలను చూపిస్తాను అంటూ హామీ ఇచ్చారు. గతంలో కాకినాడలో పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం 10,000 ఎకరాలను సేకరించింది. అయితే ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. కాకినాడ సెస్ కోసం సేకరించిన భూములు వృధాగా పడి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేసి భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకువస్తారు అన్నారు. 15 ఏళ్లు దాటినా కూడా కాకినాడ సెస్ లో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేకపోవడం విడ్డూరం. తాను గెలిస్తే కాకినాడ సెస్ లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను. కాంగ్రెస్ లోని ముఖ్య నాయకులతో మాట్లాడడంతో పాటు పారిశ్రామికవేత్తలతో మాట్లాడతాను అంటూ సునీల్ హామీ ఇచ్చారు. వైకాపాకు ఓటు వేసి జగన్ను మరోసారి సీఎంగా గెలిపించి తనను పార్లమెంటుకు పంపించాలని చలమలశెట్టి సునీల్ విజ్ఞప్తి చేశారు.